మనుషులందరూ 9:3 మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చెయ్యు బలస్కారముకు మానివేయవలను. ఏంటండి? మానేయాలి. దురాశను మానేయాలి. ఈ పాపం మానేయాలి. అప్పుడే నువ్వు ప్రార్థిస్తావు. ఈ పాపను నువ్వు మాననుకో, నువ్వు ప్రార్థించలేవు. నీ కష్టం నీకే ఉంటది, నీ సమస్య నీకే ఉంటది, నీ బాధ నీకే ఉంటది, నీ ఆరోగ్యం, నీ బలహీనత నీకైపోతుంది. నువ్వు బలహీనత ప్రార్థించలేవు. ప్రార్థనతో నడుచుకుంటేనే నీకు దేవునితో సహవాసం ఉండాలి. అబ్రహాము ఎలాగా తండ్రి అయ్యాడో నీ కుటుంబంలోనూ నీకు అనుగ్రహించాలని, నీ కుటుంబంలో సాంకేతంగా నడిపించాలని, ఆయనతో ప్రేమతో నడవాలి, వెతకాలి. తప్పండి. బలాత్కారములకు మానివేయాలి. మనుషులేమో పశువులేమో సమస్తమునకు గోని పట్టి కట్టుకొని జనులకు పూర్ణ హృదయముగా దేవుని వేడుకోవాలి. ఎలాగండి? పూర్ణ హృదయం. ఇది 5వ మాట అండి. ఉదయం అంటే ఈ పూర్ణ ఉదయము మనం ఎంతో ఉంటాం. ఎలాగంటే పశ్చాత్తాపడాలి. ఇది ఇస్సాకు మరి అబ్రహాము ఎలాగ పశ్చాత్తాపడో అలాగే తండ్రి అయ్యాడు. పశ్చాత్తాపడింది ఎవరండి? మరియా. నా తమ్ముడు చచ్చిపోయాడు అని 3 రోజులు పెట్టారు. 4వ రోజున యేసుక్రీస్తు ఆ లోకానికి వచ్చాడు. వచ్చి మరియ తెలుసుతో దేవుడు వచ్చాడు, యేసుప్రభు వచ్చాడు, వెళ్ళి పాదాల పడి పడిపోయిందండి. కన్నీరుతో ముగిసింది, ఏడిసింది. ప్రవ్వా ప్రవ్వా నన్ను క్షమించయ్యా, నువ్వు వస్తే నా తమ్ముడు బతుకున్నాడయ్యా అని కన్నీరు మున్నీరుతో పశ్చాత్తాపడాలంటారండి. ఈ కన్నీళ్ళకి వచ్చేస్తాయండి. పశ్చాత్తాపడితే కన్నీళ్లు నిజంగా వస్తాయండి. దేవుని ఎందుతో ప్రేమించి ఎంత ప్రేమించారు. మీరు ఎవరైనా ప్రేమించండి, వాళ్ళ సమస్య చెప్పండి, మీ కంటలో నీరు వస్తుంది. ఎందుకని? అలాంటి నమ్మకం. అదే నమ్మకము దేవునితో ఉండాలి. మీకు అర్థమైందండి? దేవుని నమ్మకం ఉంటేనే మీ కన్నీళ్లు తుడిచిన వాడు ఆయనే. అదే ప్రభువు మరియ కూడా మరి చేశాడు. అప్పుడు ఎక్కడ సమాధి? ప్రభు వెళ్ళాడు, లాజరు లేదు, వచ్చాడు. ఇలా పట్టుకుని వచ్చాడు. ఆ కొట్టులో పొంది చేయండి. ఎందుకని? విశ్వాసం, పశ్చాత్తాపం, ప్రేమ, నమ్మకం, ప్రార్థన. ఇది చాలా అవసరం. ఈ 5 పాయింట్లను నువ్వెక్కడికి వెళ్ళినా దేవుని ప్రేమిస్తే, ఈ బైబిల్ పట్టుకుని ప్రేమిస్తే, నేను చెప్తున్నాను, సాక్షాత్ దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు బలహీన ఉండవు, బలవంతుడు దేవుడు చేసేవాడు ఆయనే. నీ కింద 1000 మంది శత్రువు వచ్చిన నదికి వేసి వెళ్ళే సముద్రంగా అంత శక్తినిస్తాడు. ఏ బలహీనమని నా పరువు ఒక్కడే సామర్థ్యం. బలత్కారముకు ఆయన నడిపించేవాడు, యెహోవా నన్ను విశ్వసించేవాడు, యెహోవా వీరే. నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం ఎప్పుడు ఉందనుకో చాలా మంది నమ్మకం మర్చిపోతారండి. పూర్ణ హృదయముతోను దేవుణ్ణి వేడుకోవాలి అని దూతులతో నిలువేరు పట్టణములు సాటించి ప్రకటన వేసేది. నిలువేరు పట్టణంకి వచ్చాడండి యేసుప్రభు. నీవేల వారు తన చెడుతనములు మానుకొని వారు చేస్తున్న క్రియలు దేవుని చూసి పశ్చాత్తాపడి వారికి చేతురు అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మనం కీడు మానాలి. కీడు మారితేనే మేలు వస్తుంది. మేలు ఎక్కడి నుంచి వస్తుందండి? పశ్చాత్తాపడాలి. ఈ పశ్చాత్తాపడితేనే మన అన్ని విషయాల్లో మనం ఎదరు సాగుతాం. ప్రియమని బిడ్డలారా, సోదరులారా, నిన్ను ప్రేమించడానికే ఈ లోకానికి వచ్చాడు. లోకములో ఎంతగానో ప్రేమించాడు, అదే విషయంలో నిన్ను ప్రేమించడానికి. ప్రియమని సోదరులారా, ఈ విషయం మీరు ఎంత నమ్మకం ఉంటారో అంతే నమ్మకంతో కొనసాగిస్తే దేవుడు ఆశ్చర్యకాయరూపు చూడపోయి సముస్తుడు అయినే. ఏ సమస్య అవని నా సన్నిధులకు వచ్చావు,
నా దేవుడు మొరపెట్టాం, పశ్చాత్తాపడు పడతామా, దేవుని ప్రేమిస్తామా? అది అందరూ ప్రార్థన చేద్దామండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, గొప్ప దేవాడి స్తోత్రాలు తండ్రి. నిన్ను ప్రేమించడానికి హృదయపూర్వమైన ప్రభువా మిమ్మల్ని నమ్మాలని ఆశతో వచ్చాం తండ్రి. నీ సన్నిధిలో ఉన్నాయా నాయన? ఈ లోకములు నువ్వు తప్ప మాకు ఎవరు లేరయ్యా, మాకు దిక్కు అయా. అధికారం వలన అధికారం మాకు లేకపోనా నిన్ను ప్రేమించడానికి హృదయాంతముతో నిన్ను ప్రేమించాలని వచ్చాను తండ్రి. తండ్రి ప్రభువా, నీ స్తోత్రాలు తండ్రి. నాయన సంఘంలో ప్రభువా నాయన ఎవరు ప్రభా నిన్నెత్తికి వచ్చి నాయన ఎవరు ప్రభా ఏ ఆశయాలతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో, ఏ ఆరోగ్య బలహీనత పడిపోయి వచ్చారో తెలియక ప్రభా నిన్ను మొరపెట్టి ప్రతి సమస్య ప్రభా యేసునామములో లైవ్ పర్సన్ ప్రభా యేసునామములో ప్రభా స్వస్థత విడుదల చేయండి తండ్రి. నమ్మకమైన దేవాది స్తోత్రాలు తండ్రి. నాయన నువ్వంటే ఎంతో నమ్మకం ఉన్న ప్రభా, ఆ నమ్మకం ప్రార్థించాలని నాయన 5 మాటలతో ఎంతో ఆశ్చర్యకర చేసేవాడు ప్రభా. నీ మీద విశ్వాసముతో పశ్చాత్తాపంతో పడుతున్న తండ్రి. అయా మీ చేస్తుంది పాపములు క్షమించు తండ్రి. ఇంకా ఏ పాపము లేకని నీలో ఉండాలని, నిన్ను ప్రేమించాలని, నీలో కొనసాగించాలని, నీలో గణపరచాలని, నిన్ను వేడుకోవాలని అయా వచ్చాను తండ్రి. నేను సన్నిధిలో మొరపెడుతున్నా ప్రభా, అయా క్షమించు తండ్రి. నాయన ఏ సంఘములో ప్రభాన ఏ కుటుంబ సమస్యలో ఉందో తెలియదు ప్రభా. బాధలతో, వ్యాధులతో, రోగులతో నాయన కుంగి వ్యాధులతో ఉన్నారు ప్రభాన. బీపీ, షుగర్ వ్యాధులతో ప్రభా, కిడ్నీలు ప్రభా నాయన, అలాగే లివర్తో బాధపడవాలి ప్రభా నాయన, టీవీ ప్రభాన, బీపీ, షుగర్ ఏ వ్యాధులతో నారాల నొప్పులు బలహీనత పడిపోయిన ప్రభాన, తలపోటు ప్రభాన లేక ప్రభా ఈ పని చేసుకున్న ప్రభా కుటుంబాల కోసం, బిడ్డల కోసం, భార్య కోసం ప్రార్థిస్తున్నా తండ్రి. నాయన ఏ సమస్య అయిన ప్రభా నిన్ను ఆరాధిస్తా తండ్రి. నాయన నువ్వు తప్ప మాకు జవాబు ఇచ్చేవాడు ఎవలేదు ప్రభా. ఆనాడు అబ్రాహాము ప్రభా నాయన ఒక్క నిమిషం ప్రభా ప్రార్థన చేస్తే ప్రభా ఎన్నో ఆశ్చర్యకాలు చేస్తా తండ్రి. నువ్వు ఉన్నావని నేను నేర్చుకుంటే ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి. నాయన నీ సన్నిధిలో తప్ప నీకు ఎవరు లేరయ్యా. మా సహాయం చేయండి ప్రభా. గొప్ప అవకాశం ప్రభా. సంఘ కోసం ప్రార్థిస్తా తండ్రి. ఏ బాధ ఉందో తెలియదు ప్రభా, సహాయం చేయించండి ప్రభా. నీకు వందల ప్రభా. గొప్ప కార్యము చేయించండి ప్రభా. నీ స్తోత్రం తండ్రి. నీ మీద పశ్చాత్తాపడతా ప్రభానైనా. ఏ కుటుంబంలో సమస్యలు తెలియదు ప్రభానైనా. సహాయం చేయించండి ప్రభానైనా. అలా కుటుంబం లేవలేస్తాను ప్రభా. అప్పుడు ఊపులు ఉన్న ప్రభానైనా. నాయన ఇల్లు కట్టగలిగే సాహిత్యం ఉన్న ప్రభానా. ఇల్లు ఎలా నిర్మించుకోవాలి ప్రభా. ఆశతో ఉన్న తండ్రి. ఈ లోకంలో మాకు ఎవరు ప్రభా. నేను ప్రేమించాలి వచ్చా ప్రభా. పశ్చాత్తాపంతో హృదయమాంతముతో నేను నమ్ముతాను తండ్రి. మాకు సహాయం చేయించండి ప్రభా. మేలు చేయండి ప్రభా. ఈ లోకంలో నువ్వు ప్రభా, నువ్వు లేకపోతే నేను బతకలేను ప్రభా. నువ్వు లేకపోతే నేను జీవించలేను ప్రభా. నువ్వు లేకపోతే ప్రభా ఈ క్షణంలో నేను ఉండాలి ప్రభా. నా హృదయము, నా ఆత్మ, నా శరీరము నీకు అప్పగిస్తా తండ్రి. తాగుబోతారు ప్రభా మార్చండి. హృదయాంతముతో మార్చండి ప్రభా. ఏ కుటుంబ సమస్య ఉందా ప్రభా నాయన ఎందు పొరపాటు చేస్తారు ప్రభా. అలా క్షమించే ప్రభా. గుణవంతరాలుగా ఉన్నట్లుగా అయ్యా నేను భర్తగా ఉన్నట్లుగా ప్రభా, కుటుంబము క్షేమంగా ఉన్నట్లుగా దయచేసి సహాయం చేయండి ప్రభా. ఈ లోకములో నువ్వు తప్ప మాకు ఇవ్వలేరు ప్రభా. సహాయం చేయండి. ఆశ్రయించే ప్రభా. నా ప్రార్థన ఆలకించేవాడా, నీ సాక్ష్యాన్ని వెలిగించారు ప్రభా. పరలోకం ఉన్న తండ్రి నువ్వు తప్ప ఈ లోకం మాకు ఇవ్వలేరు ప్రభా.